జిప్ ఏ విధంగా స్టిచ్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనం కుచ్చులు పెట్టుకొని లెహంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, రెండు ఎడ్జెస్లు కూడా ఒక పావించ్ వెడల్పుతో లోపలికి మడిచేసి కుట్టేసుకోండి. ఓవర్లాక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్లాక్ లేని వాళ్ళు మడిచేసుకొని కుట్టేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత జిప్పు కోసం ఒక 6.5 ఇంచుల వరకు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్టు వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ అనేది లోపలికి కుట్టు అనేది వేసేసుకోండి. ఎడ్జెస్లో కుట్టు కాకుండా 6.5 ఇంచులు వదిలేసి అక్కడి నుండి 1 ఇంచ్ వెడల్పుతో కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత జిప్ జాయింట్ చేయడం కోసం మనం ముందుగా కుట్టు అయితే వేసేసుకోవాలి, అంటే ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది క్లాత్ వదిలేసాం కదా, 1 ఇంచ్ క్లాత్ అనేది వదిలేసి ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోండి. డైరెక్ట్గా కూడా స్టిచ్ చేయొచ్చు, కాకపోతే కుట్టు వేస్తే ఈజీగా అవుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత జిప్ అటాచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం జిప్ పక్కనే పడేటట్టు కుట్టు అయితే వేసేసుకోండి. జిప్పు మీద కుట్టు అనేది రాకూడదండి, అలా పడితే జిప్ అనేది ఫెయిల్ అవుతుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక పావించు దూరంలో కూడా వేసుకున్నా సరిపోతుంది. పైన వైపున ఇంకొకటి పట్టిలాగా వస్తుంది కాబట్టి ఒక పావించు వెడల్పుతో వేసేసుకోండి. ఫస్ట్ కుట్టు అనేది మాత్రం ఆ విధంగా వేసేయండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత అంటే కొద్దిగా రఫ్ చేసుకోండి. ఇటు సైడ్ కుట్టు వేసేటప్పుడు కొద్దిగా కింది వైపున రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేసే కుట్టు అనేది కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రాగా ఉంచాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ స్టిచ్ చేసింది దాని పక్కనే కుట్టు వేసాము, పావించు వెడల్పుతో కుట్టు అయితే వేసాము. కానీ ఇది అలా కాదు, ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది క్లాత్ వదిలేసుకోవాలి. క్లాత్ జిప్పు పైనకి వచ్చే విధంగా పెట్టేయండి. పెట్టేసి ఎడ్జెస్లో ఒక కుట్టు వేయండి. అంటే ఈ క్లాత్కి ఒక 1 ఇంచ్ దూరంలో కుట్టు అనేది రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మనకు జిప్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ వచ్చేసి మనం 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, అది పై వైపునకు వస్తుంది, అందుకనే జిప్ అక్కడ కనిపించదు.